గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు. నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది. ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. కళ. బావా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా? ఏమిటి, నువ్వు నా కోసం వెతికావా? ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు? తప్పలేదు బాబా, ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను. మనసులోని మాట త్వరగా చెప్పే. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ప్రేమలో పడ్డా. పడ్డావు, పడతావని అనుకున్నాను, పడిపోయావు. కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా? సమాజమా? బోడి సమాజం. ఈ సమాజాన్ని నేను లెక్క చేయను, నువ్వు లెక్క చేయకు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా. ప్రియా, ఈ మాట నువ్వు నన్ను అడగాల? ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాడిని అయిపోయాను. పిచ్చి బావా, నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా? బావా, ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి. రాజానా? అంటే మన వంటవాడా? వంటవాడైనా కొంటెవాడు, చేతిలో గరిటె కలవాడు, మంచివాడు, మనసున్నవాడు. ప్రియా, ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్? మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా? మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రజెంట్ చేస్తావా? మంజు, ఈ ఘోరం విన్నావా? ప్రియ రాజాని ప్రేమిస్తోంది. రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు. అంత మిత్రద్రోహమా? ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునే గల? అయ్యో, నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీ డాడీ ముందు డ్రామా వద్దు, జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను. జరిగిన దాని గురించి చుట్టు పీకోవడం కాదు, ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా? తెగ ఆలోచించాను, ఐడియా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తన దాకా వస్తే గాని తలనొప్పి, మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అంటే నిజంగా మీరు ప్రియను ప్రేమించడం లేదా? అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ ఏం డాక్టర్ ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది. పాప ఆయన హార్ట్ పేషెంట్. నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికండి? వంటింట్లోకి. అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది. పర్వాలేదు బాబా, నేను నొక్కుతాగా. తీసుకోండి. అబ్బా వద్దులు వేలు, సైన్స్ అట్లేదు. ఏమ్మా? అబ్బే మరేం లేదమ్మా, నథింగ్ టు వర్రీ. డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు. నీకు తెలిసిందేగా, నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే
ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరి పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తిరుగుతుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే అదేదో త్వరగా ఏర్పాటు చేయి. దేవుడి ముందు సతీష్ తో పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా చస్తూ ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా. అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడి ముందు నిజం దాచడం తప్పండి. ఓరే, నీ కాలు పట్టుకుంటావరా? ఏదైనా ప్లాన్ చెప్పరా? కాళ్ళు పట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయటమే. అత్తయ్య మావయ్య అత్తయ్య! అత్తయ్య మావయ్య అత్తయ్య మావయ్య అత్తయ్య మావయ్య. అయ్యో ఏమిటో ఏమైంది? నీకు అట్లేమిటి? కారు యాక్సిడెంట్ లో అమ్మా. మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు విరిగాయా? అయ్యో అల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమండి? హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవండి. అమ్మా, నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏం అవ్వలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకుండటమే కానీ నిలబడలేడు, కూర్చోలేడు. బావా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో. అవును. టెలిగ్రామ్. ఏమిటండి ఈ ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చిందేమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా అరిచావు? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఎలాగరా? ఆయనంటే ఏమనుకుంటున్నారండి? హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 1,00,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండబూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బావా, బట్టలు సర్దేనా బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకు అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి. దేనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్ట్ లో నా పేరు అయితే సతీష్! 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 ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? రానా? నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల వెధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతల పారేస్తే తండ్రిగా నా ప్రెస్టేజ్ అన్న మీద. ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి బావగారు. నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు! ఏ యాంగిల్లో చూసినా ఏ బ్రాసి వెధవలా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడుగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్లో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు, తొందరపడకండి. నేను మరీ అంత బుక్కా పకీర్నేం కాదు. నేను కోటీశ్వరుణ్ణే. నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు, ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు?
ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ వన్ కిస్. ఈవిడ షీఈ్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ వన్ కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సంప్రదాయం మనకెందుకులే బావగారు. అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. Shut up! నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే. దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. భీమ్. Yes, boss. వద్దులే బావగారు. అమ్మాయి బావగారు కోపం వచ్చినట్టుంది, ఆయన చెప్పినట్టు చేసి. That's right. ఇదే నా ఆశీర్వాదం. నిండు నూరేళ్లు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా. మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా. నువ్వు నోరుమై. వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని? వీడెవడ? నా బావ మరది. బాగోలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను. సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేసుకి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య. చూడమ్మా, అన్నయ్య వెంటనే నీ మొగుడు మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా? గుండె కన్నులో గుండెందుకు మావయ్య? ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ, డాడీ, మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి, ఈ దెబ్బలేమిటి? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశా నీ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావగారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నా కాలు గురించి మీకు తెలీదు. ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా, తేడా వచ్చిందో 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికొచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా, టీ కావాలని అడిగే వాళ్ళే లేరా? అసలు ఆ వంటవాడేమయ్యాడు? రాజా, రాజా, రాజా లేట్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడొస్తాడు? అయినా అంట్ల గురించి మీకెందుకు బావగారు? వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నేనా? ఏం కూసావురా? ఉంటే ఎంత, పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా. చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి. అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. వేసే గన్లో గుండు. వద్దు బావా, తప్పు. వంటేగా నేను చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడమా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బహు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా? కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లన్ ప్రాక్టీసా అంటే ఏంటి మావయ్య? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఎడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడి తింటావా? ఈ ఆట ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడ్ను. నువ్వు ఉండవయ్యా. లెఫ్టా రైటా? స్ట్రైట్ 6 feet.
నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులకన, అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు తీసుకో. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగు ఇస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల వెధవని అన్నావో చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి కదవా. షటప్. నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే. చెల్లెమ్మ, అన్నయ్య అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు, నేను పడతాగా. ఇడియట్. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళ పట్టు. ఆహా ఆహా, శభాష్, ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్, చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్, మిట్సుబిషి తోషిబా, అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు ఫస్ట్ బస్కే నన్ను జపాన్కు రమ్మంటున్నాడు. జపాన్కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతిదానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావగారు, అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ ఛార్జీలు ఎక్కువనే? అది కాదన్నయ్య గారు, మేము ఎక్కిన విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. పోనీలు అన్నయ్య గారు, మాట పట్టండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణ వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే. ఏమిటో డాడీ, సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు. కనీసం 2 రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే నాకెంత సంతోషంగా ఉందో. అందరూ నీలాగే 2 రోజులను వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా? ఇంతకీ మీరు ఎప్పుడు పోతున్నారు? 1 నెల ఆలోచించి గానీ ఏ విషయం చెప్పలేను. సతీష్, వారు వెళ్ళడానికి మొహాడు పడుతున్నట్టున్నారు. మెడబట్టి బయటికి గెంటండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. కళావరు ఆరేషనమ్మాయి. ఏమండి ఏమండి, ఏమిటి ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయం? అసలు ఇవ్వండి. కొరుకుతావా? అబ్బా ఇవ్వండి. సరే కొరుక్కో. అబ్బా ఇవ్వండి. ఏమిటి డాడీ అంత సంతోషకరమైన విషయం? బావా, అంత పని చేసావా? నేనేం చేశాను? బావా, మర్యాదగా చేసినారు ఒప్పుకో. చూడండి, ఎందుకు వాడిని అలా హింసిస్తారు? ఏం చేశాననే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు. ఏం చేశాడో చెప్పండి. ఏం చేయడం ఏమిటయ్యా, మంజుని తల్లిని చేశాడు. అంతే కదా. మంజు తల్లి కాబోతుందా? నా మంజు తల్లి కాబోతుందా? మంజు, మంజు నిజమా? మంజు, మంజుని ఏం చేయబోతున్నావురా? మొట్టమొదటిసారి నేను. మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి. ఏమిటా నీ కన్ఫ్యూజన్? మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డ నేనే ఎత్తుకుని ఆడించాలి. అందుకు మేమున్నాం. అయినా నువ్వేంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నావు? వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వాడానందమే నా ఆనందం. అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా తుడువో, మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగోండి పంచదార, నోరు తెరవండి. ముందు అమ్మాయి నోట్లో పోయివే. మొట్టమొదటిసారి అక్క నోట్లో పంచదార నేనే పోస్తాను. అల్లుడు, మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేసేస్తాను. ఏం కావాలో కోరుకో. బావా, నీ ముద్దులన్నీ మూటగట్టి పుట్టబోయి బిడ్డకు దాచిపెట్టు.
పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి? అవును బావా, నీ కూతురు కావాలా కొడుకు కావాలా? అమ్మడు ముందు అబ్బాయే కావాలి, అల్లుడు లాంటి అందమైన అబ్బాయి కావాలి, అది కూడా తాత పోలికే. ఏమండి ఏం చేస్తున్నారు? కన్న తండ్రిని కాబోతున్న ఆనందం పట్టలేక పాలేరు పాలేరు. ఏమండి మీరు చాలా బాధపడుతున్నారు కదూ? అబ్బే, బాధ నాకెందుకు? నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు. మీ వాళ్ళందరూ నన్ను పొగడ్తలతో ముంచేశారు. ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు? అది కాదండి. చా, ఏది కాదండి? మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది. ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ నా ఆనందానికి, సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది. నన్ను క్షమించండి. వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు. మీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవాల్సిందేనా? నేనే వాళ్ళ అల్లుండన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా? చూడు, బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రినన్న విషయం చెప్పు ప్లీజ్.